హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్. సో ఇవాళ కలెక్షన్లో కూడా అన్నీ కూడా వెరీ వెరీ యూనిక్ ప్యాటర్న్స్లో కంప్లీట్గా హ్యాండ్మేడ్ కలెక్షన్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ యూనిక్ ఇన్ డిజైనింగ్ అండ్ వెరీ నీట్గా ఉండే కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ నక్షీ బాల్స్తో చైన్. ఇన్ జనరల్గానైతే నక్షీ బాల్స్ని రకరకాల బీడ్స్ కలెక్షన్స్లో, బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్లో అలా ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వేసుకోవాలో అన్ని నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వేసుకున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఇవే నక్షీ బాల్స్ లైట్ వెయిట్ చైన్లో వచ్చేస్తుంది అనమాట. మీకు ఐడియా ఉండొచ్చు. ఇవి ఎక్కువగానైతే గోల్డ్లో లైట్ వెయిట్ జ్యువెలర్లో ఎక్కువగా వచ్చేస్తాయండి. కాస్త ఫాలింగ్ శారీస్ మీదికి అలా లేదు అంటే డ్రెస్సెస్ మీదికి అయితే చాలా చాలా నీట్గా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే కూడా నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్మూత్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్ కలెక్షన్. యూ కెన్ సీ హియర్. ఈ కార్వింగ్ అవ్వచ్చు, ఈ స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్గా. పాలిషింగ్ కూడా మీకు నక్షి పాలిషింగ్లోనే వచ్చేసింది. ఈ పర్టికులర్గా ఈ వర్క్ ఏంటంటే గోల్డ్ పాలిషింగ్ కంటే కూడా నక్షి వర్క్లోనే బాగుంటుంది. కాస్త సింపుల్ వేర్గా మీకు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా, లేదు కాస్త ఫాలింగ్ శారీస్ మీదకి అలా వేస్తే కనుక నిజంగానే అద్భుతంగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇది గోల్డ్ రెప్లికా, స్మూత్గా ఉంటుంది. ఇందులో లేదు అని చెప్పడానికి, స్మూత్గా లేదు అని చెప్పడానికి ఏం లేవు. నక్షి బాల్స్ అంటే రెగ్యులర్గా మనం చూపిస్తూనే ఉంటాం. ఆన్ అండ్ ఆఫ్గా ప్రతి డిజైన్లో ఎక్కడో దగ్గర నక్షి బాల్స్ యూజ్ చేస్తూనే ఉంటాను. ఇంకా బ్లాక్ బీడ్స్లోనైతే ఇంకా చెప్పక్కర్లేదు, వీటిలో మునిగి తేలుతూ ఉంటాను నక్షి బాల్స్లో. సో మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే దాన్ని సన్నని నాజుకైన చైన్కి వేసాము. సూపర్గా ఉంటుంది. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. బ్యాక్ వచ్చేసి మీకు ఇంకా అడ్జస్టబుల్ చైన్ రింగ్ వచ్చేస్తాయి. కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఎవరమైనా వేయచ్చు. స్టైలిష్గా ఉంటుంది ఒక మాటలో చెప్పాలి అంటే. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. వేటికి అవే యూనిక్గా ఉన్నాయండి. మనం జస్ట్ పెట్టేది దీనికి ఎంత, ఇదిగో ఇంత చిన్న ప్రైస్లో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్. నిజంగానే అంటే ఎవరిని హర్ట్ చేయాలని కాదు, నిజంగానే ఈ ప్రైస్లో ఒక శారీ కనుక మనం గిఫ్ట్ చేస్తే ఈజ్ ఇట్ రియల్లీ వర్తిఫుల్లా చెప్పండి ఒకసారి. అలా పోలిస్తే ఇది చాలా యూనిక్గా ఉంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది. ఇచ్చినా కూడా గుర్తుపెట్టేసుకుంటారు సంవాట్ డిఫరెంట్గా యూనిక్గా ఉంది అని. డార్క్ కలర్ శారీస్ మీదకి వేయండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే, అండ్ దీంతో పాటుగా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. ఇది కూడా షార్ట్ లెంత్లోనే వచ్చేస్తుంది. ఎంత బాగుంటుందో మీకు. దీనికి నియరెస్ట్గా ఉన్న డిజైన్స్ చాలా చూపించాను ఇంతకుముందు చూపించాను. బట్ సో వేటికి అవే బాగున్నాయండి. బీడ్స్లో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్తోనే ఎంతో గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అన్నీ కూడా మీకు లైట్ పేస్టల్ గ్రీన్ బీడ్స్, ఇవన్నీ కూడా రియల్ బీడ్సే. అండ్ వీటికి అంతా కూడా కింద రూబీ స్టోన్ వచ్చేసింది అనమాట. జస్ట్ ఇలా డిజైన్ అంతా కూడా ఫాలో అవుతూ ఉంటుంది. నీట్గా అంటే నీట్గా ఉంది, చక్కగా ఉందండి. ఎలాంటి శారీ మీదికైనా ఆప్ట్ అయిపోయేలాగా ఉంది. వెరీ వెరీ రాయల్ అండ్ వెరీ వెరీ యూనిక్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది కదా. ఈ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్, ఈ స్మూత్నెస్ అండ్ ద నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. యూ కెన్ సీ హియర్. ఇక్కడ రూబీ స్టోన్ క్వాలిటీ కనిపించేస్తుంది, ఈ బీడ్ క్వాలిటీ కనిపించేస్తుంది. వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. కొంచెము అదే అంటాను నేను, 1 గ్రామ్ జ్యువెలరీకి వస్తే కనుక లిటిల్ బిట్ ఆఫ్ పేషెన్స్, లిటిల్ బిట్ ఆఫ్ ఏమనాలి, క్రియేటివిటీ అనొచ్చా ఈ వర్డ్, కాస్త ఉండాలి. ఏదో సినిమా డైలాగ్ గుర్తొచ్చేస్తుందండి, మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి అని. అలా మన దగ్గర కొంచెం, చాలా అక్కర్లేదు, కొంచెం ఉంటే కనుక బ్యూటిఫుల్ శారీస్ మీదకి ఎంత బ్యూటిఫుల్గా జ్యువెలరీని సెట్ చేసుకోవచ్చు. అంటే దీనికి మనం పెద్దగా వేలు పెట్టాల్సిన పని లేదు, గోల్డ్ షాప్కి పరిగెత్తాల్సిన పని అస్సలు లేదు. సింపుల్ బడ్జెట్లోనే మనకున్న శారీస్లో, అతి సింపుల్గా డీసెంట్గా చేసేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 890. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే,
And the next beautiful collection, this is one more cutie pie. ఇవి వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసే స్పిన్నల్స్ కావు, బిట్ ఆఫ్ హై క్వాలిటీ అండ్ సైజు కూడా కొంచెం పెద్ద సైజ్ చూస్ చేసుకున్నాను. రెగ్యులర్ స్పిన్నల్ అయితే ఇంకొంచెం లైట్ కలర్ వస్తుంది అండ్ ఇంకొంచెం స్మాల్ సైజ్లో వస్తాయి. బట్ ఇక్కడ మిడిల్లో నేను బీడ్ అనేది కొంచెం బిగ్ సైజ్ చూస్ చేసుకున్నాను కాబట్టి ఇవి కూడా కొంచెం బిగ్ సైజ్ ఇచ్చాను. నాట్ అంటే రెగ్యులర్ స్పిన్నల్స్ మీద ఇంకొక 1 or 2 నెంబర్స్ ఎక్కువ అనమాట, అంతే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మదర్ పర్ల్ ఇచ్చేసాను, బేబీ పింక్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బీడ్ ఇచ్చేసాను, కార్వింగ్ బీడ్ అండ్ పింక్స్తో టచప్ ఇస్తూ చేసిన కలెక్షన్. దీని లెంత్ వచ్చేసి 17.5 18 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. నేను బ్యాక్ చైన్ యాడ్ చేసి పంపించేస్తాను. చాలా అంటే యూనిక్గా కావాలి, కాస్త వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కావచ్చు, శారీస్ మీద కావచ్చు, అలా కొంచెం ఓపిక్గా పేరప్ చేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎక్స్క్లూజివ్గా ఫాలింగ్ శారీస్ మీదకి వేయండి, చక్కగా ఉంటుంది. ఆరెల్స్ కోటా మీదకి పేరప్ చేయండి, చాలా చక్కగా డీసెంట్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద కార్వుడ్ స్టోన్, ఇలా వచ్చేస్తుంది. ఓకే, బ్యూటిఫుల్ కలెక్షన్స్. And also very budget friendly. This is 850, just 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, the next is I'll show you one beautiful సెట్. కాకపోతే ఏంటంటే స్టోన్ కమ్ పర్ల్ వచ్చేసింది అనమాట, అందుకని ఐ ఫీల్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఇన్ జనరల్గానైతే అన్నీ కూడా స్టోన్స్తో వచ్చేసాయి, బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ అ పర్ల్ అండ్ దిస్ ఈజ్ అ స్టోన్. కెన్ సీ హియర్, దిస్ ఈజ్ గ్రీన్ విత్ పర్ల్, ఇది ఇలా వచ్చేస్తుంది. దీనికి పెండెంట్ అది ఏం లేకుండా జస్ట్ లీవ్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. స్టోన్ పర్ల్ ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా. గ్రీన్ కాంబినేషన్లో ఉన్న ఇలాంటి శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చక్కగా పేరప్ చేయొచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం పొడవుగా వచ్చాయి, బట్ అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్గా ఉన్నాయి. డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్ కలెక్షన్. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్, క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి. అండ్ దిస్ ఈజ్ అ పర్ల్, ఇది వైట్ స్టోన్ కాదు. సో పర్ల్ వచ్చేసరికి ఏంటంటే అది ఇంకా రియలిస్టిక్గా ఉంది, కాస్త యూనిక్నెస్ వచ్చేసింది అనమాట. రొటీన్ కలెక్షన్స్ కంటే కూడా భిన్నంగా ఉంది. దీనికి తోడు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఫాలింగ్ అవుతూ కొంచెం పొడవుగా ఉండేసరికి రాయల్ లుక్ వచ్చేసింది దీనికి. వెరీ నీట్. ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. కొంచెం పొడవు ఇయర్ రింగ్స్ పెట్టుకునే ఆ టేస్ట్ ఉంటే కనుక హ్యాపీగా ట్రై చేయొచ్చు. 1550 ఈజ్ ద ప్రైస్. మీకు ఇదంతా పాలిషింగ్ అంతా కూడా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. స్టోన్ అలైన్మెంట్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు మంచి ప్రాపర్ డ్రెస్సింగ్ మీద అంటే ప్రాపర్ శారీ మీద వేస్తే కనుక దీని బ్యూటీ వితౌట్ ఎనీ హెసిటేషన్ డబుల్ అయిపోతుంది, అందులో అనుమానమే లేదు, అంత బాగుంటుంది. ఓకే, ఇది పుష్ బ్యాక్ వచ్చేసింది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ కలెక్షన్. ఓకే, 1550 ఈజ్ ద ప్రైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు నేను డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ టైమ్స్లో చూపించాను. బట్ రైట్ నో అయితే అన్ని కలర్స్లో మళ్ళీ వర్క్ అయితే అవుతుంది. మీకు ఏ కలర్లో కావాలి అనుకుంటే కనుక ఆ కలర్ చెప్పండి నాకు. ఇందులో మీకు నేను పర్ల్లో చూపించలేదు, బట్ సేమ్ డిజైన్ మీకు రియల్ సరోస్కి పర్ల్లో కావాలన్నా చేసిస్తాను. రైట్ నో అయితే అవైలబుల్ ఇన్ 3 డిఫరెంట్ కలర్స్. అండ్ ప్రైసింగ్ కూడా అన్నిటికీ సేమ్గా లేదండి, అదొకటి నోటీస్ చేయండి. నేను ఇందులో బ్లాక్ కూడా పెట్టాను మీకు, బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో ఇందులో సేమ్ పీస్ వచ్చేసి బ్లాక్లో కూడా పెట్టాను. దిస్ ఈజ్ అబ్సల్యూట్గా గోల్డ్ రెప్లికా అనమాట, గోల్డ్లో చూసి చేసిన కలెక్షన్. ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే రూబీ చూపిస్తున్నాను. ఓకేనా, నా చేతిలో ఉంది ఏంటంటే కోరల్. ఓకే, దిస్ ఈజ్ అ కోరల్ కలెక్షన్. అండ్ వన్ మోర్ అవైలబుల్, దట్ ఈజ్ అ సీజెడ్, పర్పుల్లో సీజెడ్ కలెక్షన్. ఇవన్నీ
ఇవి రియల్ సీజెడ్ బీడ్సే, అందులో మీకు ఎటువంటి డౌట్ లేదు. ఇవన్నీ కూడా రియల్ బీడ్స్. ఇక్కడ పెట్టిన ఈ 3 ఆప్షన్స్ కూడా రియల్ బీడ్స్. ఓకే, అయితే ఇక్కడ మనం యూజ్ చేసిన బీడ్స్ని బట్టి, వాటి సైజుని బట్టి, వాటి క్వాలిటీని బట్టి ప్రైసింగ్లో దీనికి ఒక ప్రైస్, దీనికి ఒక ప్రైస్, దీనికి ఒక ప్రైస్, బట్ దేనికి అదే బాగుంది. ఇందులో ఇప్పుడు నేను డిస్ప్లే చేయండి ఏంటంటే పర్ల్లో ఒకటి చేయలేదు, పర్ల్లో చూపించట్లేదు, మీకు బ్లాక్లో కూడా చూపించట్లేదు. మీకు అది రెగ్యులర్ బ్లాక్ బీడ్స్ వీడియోలో బ్లాక్తో దొరికిపోతుంది. అది నేను పెట్టి కూడా ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అవుతుంది, బట్ ఇప్పటికీ కూడా ఇంకా స్టిల్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి వాటి మీద. వేటికవే బాగున్నాయండి. అంటే ఇలా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు గోల్డ్లో అయితే కనుక ఇలాంటి వాటి కోసము మీరు గోల్డ్ దాకా పరిగెత్తాల్సిన పని లేదు. హ్యాపీగా 1 గ్రామ్ గోల్డ్లోనే రియల్ బీడ్స్లో మేక్ చేంజ్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయి, వేటికవే ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. సూపర్బ్ అండ్ సూపర్బ్ అండ్ సూపర్బ్. సో మీకు ఏ కలర్ కావాలో చెప్పేస్తే ఈజీగా ఉంటుంది. నేను ఇంకా పర్ల్ చూపించలేదు. పర్ల్ కూడా నేను స్మాల్ సైజ్లోనే 2.5 mm సైజ్లోనే చూపిస్తాను. వీలైతే మండే డిస్ప్లే చేస్తాను. బట్ రైట్ నవ్ అయితే ఇది, వీటితో పాటుగా మీకు ఇంకేమైనా స్పెషల్ కలర్స్ కావాలంటే చెప్పండి. బట్ ఇవి ఏంటంటే మీకు ఆనిక్స్ బీడ్స్లో అయితే అంత లుక్ రాదండి, అసలు వేయడానికి ఉండదు. నేను ట్రై చేశాను, ఇంకొంచెం బెటర్ ప్రైస్గా ఇవ్వచ్చేమో ఆనెక్స్ బీడ్స్లోని, బట్ లుక్ రాలేదు. సో మీరు కూడా నాకు అలా అడగకండి ఆనెక్స్ బీడ్స్లో, ఇలా రియల్ బీడ్స్లోనే లైక్ రియల్ సీజర్స్లోనే ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్లో అంటే కనుక అడగండి. ఐ విల్ హెల్ప్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ. ఇవి కూడా నేను స్పిన్నల్స్లో బిగ్ సైజ్, ఇదే మీరు మనలలో కూడా చేయించేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్, యువర్ బడ్జెట్, అంతే. అంటే మీకు వర్క్ డీటెయిలింగ్ కోసం నేను చూపిస్తున్నాను. ఓకేనా, సరే. నెక్స్ట్ వచ్చేసి విల్ గో బీడ్స్ కలెక్షన్లో ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. దిస్ ఈస్ లైట్ పేస్టల్ గ్రీన్ విత్ పింక్తో టచ్అప్ ఇస్తూ చేసిన బీడ్స్ మాల. 3 లేయర్డ్ వచ్చేస్తుంది. 18 ఇంచెస్ కంటే పెద్దగానే ఉంటుంది, 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. అండ్ మధ్యలో వచ్చేసి హై క్వాలిటీ ఆఫ్ ద నక్షి బాల్స్ యూజ్ చేసాము. యూ కెన్ సీ హియర్ లైట్ పేస్టల్ గ్రీన్, లైట్ గ్రీన్ విత్ డార్క్ బేబీ పింక్. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న ఎలాంటి శారీస్ మీదకైనా కావచ్చు, లేదు అంటే మీరు కాంట్రాస్ట్కి వెళ్ళిపోయినా కూడా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా రియల్ బీడ్స్. యూ కెన్ యూస్ దీస్ బీడ్స్ ఇన్ ద గోల్డ్. ఓకే, the price for this is 1650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా సెట్. మీకు ఒకటి చూపించేస్తాను, లాంగ్లో వచ్చేసింది. దీని గురించి నేను ఏం చెప్పాలి మీకు అనుకుంటే, యూ కెన్ సీ హియర్, నో వన్ కెన్ ఫీల్ దట్ దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్. మీకు అది వెయిట్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఉంది, లుక్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఉంది, స్మూత్నెస్, బ్యూటీ, వాట్ ఎవర్ మీకు ఏదైనా చెప్పండి, అన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూలో నియర్ టు ద గోల్డ్ అని చెప్పనా, గోల్డ్ రెప్లికా అని చెప్పనా, మీరు ఎలాగైనా అనుకోండి. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే వర్క్ అనేది చాలా 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 డీసెంట్గా ఉంది. ఎంత ఎక్స్ట్రీమ్గా ఉందంటే ఇక్కడ చూడండి, ఈ ఎంబోస్మెంట్ ఉంది కదా, దిస్ యూ కెన్ సీ ఇన్ ద సైడ్ యాంగిల్లో ఉంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ క్లియర్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, ఈ ఎంబోస్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. జస్ట్ ఇక్కడ స్టోన్ చూసేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. రూబీ వచ్చేసింది, రూబీ విత్ పర్ల్, అండ్ మధ్యలో అంతా కూడా మీకు ఇక్కడ ఎలిఫెంట్ వచ్చేసాయి అనమాట. అండ్ పక్కన లీఫ్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మవారి రూపులు అనమాట. ఇక్కడ మిడిల్ పెండెంట్ అలాగే వచ్చేసింది, సైడ్స్కి అలాగే వచ్చింది. ఇక్కడ మళ్ళీ అగైన్ 1 more. బట్ ఓవరాల్గా లాంగ్ సెట్లో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్. మీది బ్రైడల్ అని అనుకోవచ్చు, ఎవరికైనా అవ్వచ్చండి. బాగా అంటే చాలా చక్కగా ఎలా ఉంటుంది అంటే, ఒకటే మాట్లాడి నేను చెప్తున్నానంటే, మీరు గోల్డ్ని దీంతో రీప్లేస్ చేయొచ్చు, అంత బాగుంటుంది. అంటే మరి నేను చెప్పడం అని కాదు, కానీ వాస్తవంగా లైవ్గా చూస్తుంటే కనుక సెట్ అనేది అద్భుతంగా ఉంది. బుట్టాస్ కూడా ఎంత డీసెంట్గా వచ్చాయో, చూడ్డానికి బాగున్నాయి.
వెయిట్ ఎక్కువగా లేవు. అంటే మనం ఇదే రియల్లో వేస్తే ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్లో లేదు. అండ్ కార్వింగ్, నీట్నెస్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ ఇంకొక సింపుల్ కలెక్షన్లో దిస్ ఈస్ ఆరెంజ్ విత్ వైట్ కాంబినేషన్. మీకు ఇలా వచ్చేస్తాయి బీడ్స్ అన్నీ కూడా. చిన్న చిన్నగా పెండెంట్స్ వచ్చేసి, పెండెంట్ సింపుల్గా అన్కట్లో స్టోన్ వచ్చేస్తే వర్క్ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎస్, ఇలా వచ్చేస్తుంది. చిన్న కమ్మలు ఇక్కడ వచ్చేసి ఏంటంటే బీడ్స్ వచ్చేసి రియల్ బీడ్స్ ఇచ్చేసాం. మీకు అది కొరల్లా కనిపించేస్తుంది. బట్ దిస్ ఈజ్ ఆనెక్స్లో ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఆనెక్స్ అనమాట. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా సింపుల్ కలెక్షన్స్ ఇవన్నీ. ఓకే, ఆరెంజ్ విత్ వైట్ కాంబినేషన్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 850. మీకు ఇదే కాంబినేషన్లో ఇంకొక సింపుల్ ఎలిగెంట్ సెట్ చూపించేస్తాను. దట్ ఈస్ విత్ పర్పుల్లో వచ్చేసింది. ఇది వచ్చేసేమో ఆరెంజ్ వైట్, ఇది వచ్చేసి ఏంటంటే పర్పుల్. ఇది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తాయి మీకు. దిస్ ఈజ్ అ స్టోన్ క్వాలిటీ. మధ్యలో వచ్చేసి ఏంటంటే అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి. అన్కట్ స్టోన్స్ విత్ వైలెట్. ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. ఓకే, 2 లైన్స్ ఆనెక్స్ బీడ్స్తో వచ్చేస్తుంది. కొంచెం ఒక్కసారి ఇట్లా సెట్ చేసుకొని వేసుకుంటే కనుక ఎస్ బ్రహ్మాండంగా ఉంటుంది. మాల అంతా కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది. స్టోన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. ఈజీ టు హ్యాండిల్. మీరు ఎలాగంటే అలాగా వేసేసుకోవచ్చు. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ ఆల్సో సేమ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.